పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవో వచ్చింది ఇప్పుడు. మిగతా 40 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ? విశాఖలో ఎక్సైజ్ శాఖ భారీ స్కామ్. 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారండి. 190 రూపాయలు ఉండేది నైట్, ఈరోజు 200 అమ్ముతున్నారండి. ప్రభుత్వం కంటే ముందే దోచేసిన ఎక్సైజ్ శాఖ. మద్యం బాటిళ్లపై 10 రూపాయల పేరుతో ఎక్సైజ్ శాఖ ప్రైవేట్ వ్యాపారుల సిండికేట్ అయిపోయి సేమ్ రేట్ 130 ఉంది, 140 తీసుకుంటారు, 140 ఉంది, 150 తీసుకుంటారు, 150 ఉంది, 160 తీసుకుంటారు. అడిగితే గవర్నమెంట్ పెంచారు అన్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని మొన్న ఈ మధ్య వచ్చిన సినిమాలో డైలాగ్. ఇప్పుడు సేమ్ డైలాగ్ని విశాఖపట్నం ఎక్సైజ్ శాఖ అమలు చేసింది. మొత్తం మీద 3 రోజుల పాటు 10 రూపాయల పేరుతో మొత్తం తోచేసిందట. దాదాపు మందుబాబుల జేబులన్నీ కొల్లగొట్టేసింది ఎవరు? ప్రభుత్వం జీవో వచ్చింది సోమవారం మధ్యాహ్నం. కానీ అంతకుముందే శుక్రవారం నుంచి 10 రూపాయల దండు కూడా మొదలైపోయింది. సరే, సోమవారం మధ్యాహ్నం జీవో వచ్చింది. మరి శుక్ర, శని, ఆదివారాలు సోమవారం మధ్యాహ్నం వరకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈ 10 రూపాయల పేరుతో ఉన్న మద్యం సొమ్ము ఇదంతా అక్రమం కాదా? దీనిపై ఎంక్వైరీ వేయకూడదా? అసలు ఇంత స్కామ్కి పాల్పడ్డ విశాఖ ఎక్సైజ్ శాఖ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అసలు ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా లేదా? విశాఖపట్నంలో బాటిల్పై 10 రూపాయలు ఎక్కువగా అంటే ఎంఆర్పీపై బాటిల్పై 10 రూపాయలు ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి అనేది అక్షర శిల్పం ఆదివారం అందించిన వార్తా కథనం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా బాటిల్పై 10 రూపాయలు ఎక్కువగా విక్రయించేశారు. విశాఖపట్నంలోని అన్ని మద్యం షాపుల వ్యాపారులు, ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఈ తంతు జరిగిపోయింది. దీన్ని బాగా పరిశీలించిన అక్షర శిల్పం ప్రతినిధులు ప్రతి దగ్గరకు వెళ్లి ఎందుకు 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు అని అడిగేసరికి అందరూ ఇదంతా కూడా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుంది, ఇదంతా ఎక్సైజ్ శాఖ చెప్పింది అంటున్నారు. ఆదివారం మొత్తం అంతా పరిశీలించి సోమవారం ఎక్సైజ్ శాఖను నేరుగా కలిసింది. అక్కడ ఎక్సైజ్ డీసీ, ఏసీ, ఈఎస్ అందరు అధికారులు కూడా ఇదే విషయంపై చర్చలు ప్రారంభించారు. అయితే ఆ చర్చలంతా అయిపోయిన తర్వాత అక్షర శిల్పం అడిగిన ప్రశ్నకు కనీసం సమాధానం చెప్పలేకపోయింది ఎక్సైజ్ శాఖ. దొంగ అన్నట్లు అటు నుంచి ఇటు మాట్లాడడం తప్ప ఇంకేమీ చేయలేదు. సరే, ఉన్నతంగా ఉన్న ఉన్నతాధికారులతో ఎందుకులే అని చెప్పి వారందరినీ యథార్థమైన స్థితిని వివరించింది. వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలియదు. అక్కడి నుంచి అక్షర శిల్పం వీలైనంత తొందరగా పంపించడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నతాధికారులు అక్కడే సగం సీన్ అర్థమైపోయింది. సరే, మందు బాబులకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు అమ్ముతున్నారని అడిగిన దానికి ఆ సీఐలు ఉన్నతాధికారులు చెప్పిన సమాధానం ప్రకారం విక్రయించకూడదని చాలా మంది మద్యం షాపుల వరకు చెప్పేశారు. ఇదంతా చెప్పినా బాగానే ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకు కొంతమందిని నిలువరించారు. అందరూ బోర్డులు తీశారు. అంతా ఓకే. సరే, ఇదంతా అయిపోయింది కదా, మరి ఇప్పటిదాకా జరిగింది ఏం చేస్తారని అడగడానికి ప్రయత్నించింది అక్షర శిల్పం. కానీ దానికి ఎవరు కూడా ఎలాంటి పరిష్కారం చెప్పలేదు. సమాధానం కూడా ఉన్నతాధికారుల నుంచి లేదు. అంటే శుక్రవారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 10 రూపాయల చొప్పున మందుబాబుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది ఎక్కడ అక్షర శిల్పం వేస్తున్న ఒకే ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఎవరికి వేస్తున్నాం అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే పెంచుతామని ఓ పక్క మద్యం షాపుల వ్యాపారాలు చెప్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ తమకు తెలియదు అంటూ తప్పించుకొని తిరుగుతుందే తప్ప నిజంగా దాన్ని అరికట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. అంటే ఇక్కడ మొత్తం చేస్తుందంట ఎక్సైజ్ శాఖ అనేది బహిరంగ రహస్యం. ఇక మందుబాబుల దగ్గర నుంచి ఎంత దోచుకున్నారనేది కాస్త లెక్క పెడదాం. విశాఖ జిల్లా మొత్తం మీద అంటే ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 169 మద్యం షాపులున్నాయి. అవి అన్ని కూడా ప్రైవేట్ రంగ కలెక్షన్స్తోనే ఉన్నాయి. ఆ తర్వాత బెల్ట్ షాపులు 500 వరకు పైనే ఉన్నాయి. ఈ రెండు కలిపి అంటే బెల్ట్ షాపుల్ని అటు ఇటుగా పక్కన పెట్టినా సరే అంటే మొత్తం 169 మద్యం షాపుల్లో రోజుకు కనీసం 5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు అంచనాలు ఉందట. అంటే 5 లక్షల వరకు విక్రయాలు చేస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం 10 రూపాయలు చొప్పున ఒక బాటిల్ మిగిలింది లెక్క పెట్టుకుంటే దాదాపు కోట్ల రూపాయలు అంటే 15 కోట్ల పైన ఉంటుందని ఒక అంచనా కొద్దాం. ఇలా 169 మద్యం షాపుల్లో బెల్ట్ షాపులు ఇతరత్ర విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో 10 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేసిన ఆ డబ్బులు అన్నీ
అంటే కనీసం 3.5 రోజుల్లో కనీసం ఫోన్ 40 కోట్ల స్కామ్ జరిగి ఉంటుందని అంచనా. మరి ఈ 40 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అనేదే ఇక్కడ మా పెద్ద ప్రశ్న. ఆ 40 కోట్ల రూపాయలకు సమాధానం చెప్తేనే కానీ ఇదొక స్కామ్ కాదు, అంతా కూడా ప్రతిభటల స్టైల్లోనే వెళ్ళిపోయిందని నమ్ముతాం. సరే, మీ నమ్మకాలతో మాకేం పని అనుకుంటే ఎక్సైజ్ శాఖ, అందులోనూ విశాఖపట్నం ఎక్సైజ్ శాఖ అన్ని వివరాలు చెప్పాల్సిందే. అప్పటిదాకా మా నుంచి కథనాలు ఆగవు. మంగళవారం మొదటి పేజీలో వచ్చిన వార్త రేపు 2వ పేజీలో రావచ్చు, తర్వాత 4వ పేజీలో రావచ్చు, తర్వాత 8వ పేజీలో కూడా రావచ్చు. కానీ వార్తలు వరుసగా రావడం మాత్రం పక్క. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడబోదు అక్షర శిల్పం. ముఖ్యంగా 40 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించి ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే పాఠకుల సమక్షంలో విన్నవిస్తుందా. అలాగే దీనిపై ఎంక్వైరీ వేసి ఈ 40 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి, ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయాన్ని గండి కొట్టేలా వీరందరూ ఎందుకు అంత పెద్ద స్కామ్కు తెరలేపారు అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. కాబట్టి సవ్యంగా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏమిటంటే 40 కోట్ల రూపాయలు దాదాపు చెప్తున్నాం, అంతకు మించి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని సవినయంగా మనవి చేస్తున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.